తెలంగాణ డీజీపీ ముందు నక్సలైట్లు లొంగిపోయారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Banned CPI Maoist party and joined the mainstream of social media today before the government. Out of these 37 cadres who have surrendered today, we have 3 state committee members, 3 divisional committee members, 9 area committee members, and 22 party members, public squad members. And they, in spite of in addition to the surrenders, they also got 1 AK-47 rifle, 2 SLRs, 4 3.30 rifles, and 1 G3 rifle. Divisional committee members, 9 area committee members, and 22 party members, oblique squad members. And they, in spite of, in addition to the surrenders, they also brought 1 AK-47 rifle, 2 SLRs, 4 3.30 rifles, and 1 G3 rifle with 346 live ammunition. This makes 8 weapons, deadly weapons, along with the live ammunition. The Koyera Sambaya alias Azad has been in the underground for the last 31 years. Appas Narayana has been underground for the last 32 years. And Muchaki Somda has been underground for the past more than 20 years. This is what it is. So I reiterate the call given by the surrender to come out of the banned CPI Maoist party and join the mainstream of society. And in response to the call given by the Honorable CM, we have so many people surrendering today. In addition to the people who have surrendered earlier members. So these cadres carry a total award of 1,41 lakhs and 5,000 rupees among them, with Koyera Sambaya and Appasi Narayana having a cash reward of 20 lakh rupees, which they will be given now. And the other cadres also have different reward announced on them. It will be given to them in due course. Yeah. As part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again reiterate the call of the Telangana police. These are the 5 central committee members hailing from Telangana. We again reiterate our call and you will call them to come out of the party and join the meeting. So thank you very much. Sir, మీరు చెప్తున్నట్టు అంటే లాస్ట్ 3 months లో పరిస్థితి మొత్తం మారిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్నదాన్ని బట్టి ఏమన్నా మీరు మాట్లాడితే ఇప్పుడు పార్టీకి ఎవరు లీడ్ చేస్తున్నారు, అంటే దేవి లీడ్ చేస్తున్నారా, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం ఏమన్నా ఉందా? మాకైతే సమాచారం లేదు. అది ఓన్లీ బయట ఊహాగానాలు మాత్రమే. ఆయన పార్టీకి నాయకుడు ఏంటి లీడ్ చేస్తున్న మొత్తం ఊహాగానం. అంటే మీరు మాట్లాడలేదంటే ఆజాద్ ఏం చెప్తున్నారు, ఫ్రెష్ గా వచ్చాడు కదా, ఆయన కూడా తెలియదు. కన్ఫ్యూజన్. లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారు? కాంబినేషన్ ఆఫ్ ఆల్. కదా, ఆయన కూడా తెలియదు. ఇట్ షోస్ ద కన్ఫ్యూజన్. సరే, అంటే ఇప్పుడు ఎన్నికౌంటర్ ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారు. కాంబినేషన్ ఆఫ్ ఆల్. కాంబినేషన్ ఆఫ్ ఆల్. కాదు, దానికంటే ముందే వీళ్ళు బయటకు వచ్చిండ్రు వాళ్ళు. సార్, డేజీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, టచ్ లో ఉన్నారని చెప్తున్నారు, అది నిజమేనా సార్? వస్తే మంచిదే, సంతోషమే. ఇప్పుడు ఇచ్చింది కూడా ఓపెన్ కాల్ ఇచ్చినాం కదా, బయటకు వస్తే సంతోషం. వెల్కమ్ హిమ్. ఎస్ సార్, నాకు కొంచెం ఇన్నొస్తలేదు. రిహాబిలిటేషన్ తెలంగాణ ఇస్తారు లేకపోతే
immediate relief we are giving. తక్షణ సహాయం మనం ఇస్తాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. డీజీ గారు ఒక నిమిషం, ఇది అయిపోయింది. ఎక్కడ ఛత్తీస్గఢ్ లో రికాబులేషన్ ఉంటుందా, తెలంగాణలో ఉంటుంది వీళ్ళందరూ? మన స్టేట్ వాళ్ళకి బయటకు వస్తామంటే వెల్కమ్. సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ మన ఫ్రెండ్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 వీక్ బ్యాక్ మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఏముంది అందులో, కరెక్టే. ఓకే, వాట్ ఎవర్ ఎనీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే వెల్కమ్ దెమ్. సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ ఇవాళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 వీక్ బ్యాక్ మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముంది అందులో, కరెక్టే. ఓకే, ఇవాళ చూపిస్తున్నారు. అవునవును, దాని వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొంత మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా. అరెస్ట్ అయితే 24 hours అనొచ్చు, కానీ సడన్గా ఏముందండి. హిడ్మా లొంగుబాటును తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తుంది. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇంతమంది సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే ప్రొవైడ్ అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీస్ ఉంటారు. సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళు కనుక చెప్తే మాకు భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే వీల్ ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెన్స్ లో ఉంటారా? ఎస్ ఉంటారు. సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ అయ్యి ఉండి కనుక ఉంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం. మా తరఫు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదే విధంగా వాళ్ళకి రక్షణ లాంటివి కూడా కల్పిస్తారా? చెప్పినాం కదమ్మా, ఫీల్ దట్ దే హావ్ థ్రెట్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సార్ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అమ్మాయిలందరూ. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చారు సార్ ఉద్యోగంలోకి? కొంచెం ఎవరో చేతులు చెప్తారా అండి, ఎవరు అడుగుతున్నారు సార్? ఇక్కడ ఎస్ మ్యామ్, కొంచెం మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్రణీత చెప్పండి. ఇప్పుడు 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది చాలా అండి. వాళ్ళు బాగా మాట్లాడి వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. ఎనీథింగ్ ఎల్స్ సార్? ఇక్కడ సార్ సత్యాన సాక్షి ఇంకా తెలంగాణ కమిటీలో 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరైతే సీనియర్లు ఉన్నారో చాలా మంది వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమందిని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళు చూస్తున్న సమాచారం ఏంటంటే కొంతమంది మోసుకుపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వల్ల అనారోగ్య సమస్యల వల్ల మోసుకుపోవాల్సిన పరిస్థితి కూడా ఉందట. కాబట్టి మనం అంటున్నాం ఇంకా బయటికి రండి, తొందరగా బయటికి రండి అని చెప్తున్నాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవుజీ తెలంగాణ వైపు వెళ్ళారని చెప్పారు సార్. మీ సర్వేలెన్స్ లో ఏమన్నా వస్తే మంచిదే అండి. తెలంగాణ వైపు అయినా అంటే మన హైదరాబాద్ ఎక్కువ దూరం లేదు, మరి వస్తే మంచిదే. recording.